ఇరాన్కు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు మధ్య మాటల యుద్ధం ఎక్కడా తగ్గడం లేదు. ఇరాన్లో జరుగుతున్నటువంటి నిరసనలను అక్కడి ఖమేనీ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేయడంతో అక్కడ మృతుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ట్రంప్ జోక్యం చేసుకొని నిరసనకారులపై కఠిన చర్యలు తీసుకున్నా లేదా ఉరిశిక్షలు విధించినప్పటికీ వెంటనే ఇరాన్పైకి తన సైనికులను పంపిస్తానని హెచ్చరించాడు. దీనికి ఇరాన్ కూడా ట్రంప్కు గట్టి కౌంటర్ ఇచ్చింది. 2024లో అమెరికా ప్రెసిడెన్షియల్ పోల్స్కు సంబంధించి ట్రంప్ ఎన్నికల్లో ప్రచారంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ట్రంప్ను అతి సమీపం నుండి కాల్చి చంపడానికి ప్రయత్నించాడు. అయితే బుల్లెట్ ట్రంప్ చెవి దగ్గర నుండి వాయువేగంతో దూసుకుపోవడంతో ట్రంప్ చెవి నుండి రక్తం కారడం, భద్రతా సిబ్బంది అప్రమత్తమై ట్రంప్కు రక్షణ కవచంగా నిల్చుకొని ఆసుపత్రికి తరలించడం జరిగిపోయింది. దాని ఉదాహరణగా తీసుకున్నటువంటి ఇరాన్ ట్రంప్ను ఉద్దేశించి ఈసారి బుల్లెట్ మిస్ కాదని వెటకారం చేస్తూ ఇరాన్ ప్రభుత్వం టీవీలో ఆ వీడియో క్లిప్ను దినమంతా ప్లే చేసింది. మా జోలికి వస్తే నీ అంతు చూస్తామంటోంది. తాజా ఇరాన్ బెదిరింపులకు సంబంధించి మరింత సమాచారం ఇప్పుడు చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు ఇరాన్కు మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ఇక ఇరాన్లో అక్కడి ప్రజలు ఖమేనీ ప్రభుత్వం పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మత ఛాందసవాదుల పాలనలో స్వేచ్ఛ లేదు. మరోవైపు నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ద్రవ్యోల్బణం 52% ఎగబాకింది. దీంతో సామాన్యుడి రోజువారీ అవసరాలు తీరడం లేదు. ఇక మరోపక్క వ్యాపారులు కూడా ప్రభుత్వం పట్ల సంతృప్తిగా లేరు. ఇరాన్పై అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు ఆర్థికపరమైన ఆంక్షలు విధించడంతో ఇరాన్ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీంతో ఇరాన్ ఇతర దేశాలతో వాణిజ్యపరమైన లావాదేవీలు కొనసాగించలేకపోతోంది. ఇరాన్ కరెన్సీ దారుణంగా పడిపోయింది. డాలర్ మారకంతో ఏకంగా 14 లక్షల రియల్కు దిగొచ్చింది. దీంతో ఇరాన్ కరెన్సీ రియాల్ చిత్తు కాగితంతో సమానమైంది. దీంతో గతేడాది డిసెంబర్ 28న టెహరాన్లో వ్యాపారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రారంభించారు. ఆ నిరసనలు కాస్త తీవ్ర రూపం దాల్చడంతో దేశంలో సామాన్యుడు కూడా ఈ నిరసనలో పాల్గొన్నాడు. 1979లో ఇరాన్ షా రెజా పహ్లావీని గద్దెదించడానికి జరిగిన ఉద్యమంతో ఈ ఉద్యమాన్ని పోల్చుతున్నారు. అయితే ఇవన్నీ ఒకెత్తైతే నిరసనకారులు క్రమంగా ఇరాన్ మొత్తం విస్తరించడంతో ప్రభుత్వం కూడా నిరసనకారులను ఉక్కుపాదంతో అణిచివేయడం మొదలెట్టింది. భద్రతా సిబ్బందికి ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో వారు మరింత రెచ్చిపోయి నేరుగా నిరసనకారుల తలపై కళ్లలో బుల్లెట్లు కాల్చడంతో మృతుల సంఖ్య వేలలో చేరింది. దీంతోపాటు నిరసనల్లో పాల్గొన్న వారిని అరెస్ట్ చేసి వెంటనే కోర్టులో హాజరుపరిచి కేవలం 2 రోజుల పాటు విచారణ జరిపి ఉరిశిక్షలు విధిస్తున్నారు. గత బుధవారం నాడు ఈ నిరసనలకు సంబంధించి ఇర్ఫాన్ సుల్తానీ అనే 26 ఏళ్ల వ్యాపారిని ఈ నెల 14న ఉరిశిక్ష విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ఉరిశిక్షను యావత్ ప్రపంచం వ్యతిరేకించింది. ఇరాన్ ప్రభుత్వానికి దాదాపు ప్రతి దేశం నిరసన వ్యక్తం చేసింది. అయితే ట్రంప్ మాత్రం ఒక అడుగు ముందుకేసి ఉరిశిక్షను నిలిపివేయాలని, లేదంటే ఇరాన్లో వెంటనే మిలిటరీ పంపించి మీ అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఇరాన్ విదేశాంగ మంత్రి అమెరికా విదేశాంగ మంత్రికి ఫోన్ చేసి తమ ప్రభుత్వం ఎవరినీ ఉరితీయడం లేదని హామీ ఇచ్చారు. దీంతో ట్రంప్ కూడా కాస్త వెనక్కి తగ్గారు. మిలిటరీని పంపించే ప్రతిపాదనను తాత్కాలికంగా విరమించాడు. ఇవన్నీ ఒకెత్తైతే ట్రంప్ తరచూ ఇరాన్ను బెదిరింపులకు పాల్పడుతుంటే ఇరాన్ కూడా గత బుధవారం నాడు ట్రంప్ను ఉద్దేశించి కాస్త ఘాటుగానే స్పందించింది. 2024లో ట్రంప్ ప్రెసిడెన్షియల్ పోల్ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఆయన జూలై 13, 2024లో పెన్సిల్వేనియాలోని బట్లర్ బహిరంగ సభలో మాట్లాడుతున్నప్పుడు ఆయనను హత్య చేయడానికి ఓ వ్యక్తి ప్రయత్నించాడు. తుపాకీతో కాల్చినప్పుడు బుల్లెట్ నేరుగా దూసుకుపోతున్న సమయంలో ట్రంప్ రెప్పపాటు కాలంలో పక్కకు జరగడంతో బ్రతికిపోయాడు. బుల్లెట్ వాయువేగంతో ట్రంప్ చెవి కింది నుంచి పోవడం, వెంటనే ఆయన చెవి నుంచి రక్తం కారడం యావత్ ప్రపంచం చూసి షాక్ అయ్యింది. దాన్ని ఉదాహరణ తీసుకుని ఇరాన్ ప్రభుత్వం టీవీలో ఆ క్లిప్ బుధవారం రోజంతా ప్లే చేసింది. ట్రంప్ను ఉద్దేశించి ఈసారి బుల్లెట్ మిస్ కాదు, టార్గెట్ పక్కాగా పూర్తి చేస్తామంటూ ట్రంప్ హెచ్చరించింది. ఇదిలా ఉండగా ట్రంప్ను చంపుతామంటూ ఇరాన్ హెచ్చరించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇరాన్ ట్రంప్ను చంపుతామని హెచ్చరించింది. 2021లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కార్యాలయం ట్రంప్ యుద్ధ విమానం నీడలో గోల్ఫ్ ఆడుతున్న ఫోటోను విడుదల చేసింది.
అయితే 2020లో అమెరికా ఇరాన్ టాప్ మిలిటరీ జనరల్ సులేమానీని డ్రోన్ ద్వారా చంపించింది. దీంతో ప్రతీకారంగా ఖమేనీ కార్యాలయం ట్రంప్ను హత్య చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఇక ఖమేనీ కార్యాలయం విడుదల చేసిన హెచ్చరిక విషయానికి వస్తే ట్రంప్ను ఉద్దేశించి నువ్వు మా నుంచి తప్పించుకోలేవని ఎక్స్లో పోస్ట్ పెట్టింది. ఇక అసలు విషయానికి వస్తే 2020లో బాగ్దాద్ విమానాశ్రయంలో ఇరాన్ విదేశీ వ్యవహారాల చీఫ్ జనరల్ ఖాసిం సులేమానీని ఎయిర్పోర్ట్లో డ్రోన్ ద్వారా చంపేసింది. దీనికి ప్రతీకారం తప్పదంటూ ట్రంప్కు వార్నింగ్ జారీ చేసింది. సులేమానీని హత్య చేసిన వారిని, హత్యకు ఆదేశించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రతీకారం తప్పదంటూ గతంలో పోస్ట్ చేసింది ఖమేనీ కార్యాలయం. ఇక 2022లో ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ట్రంప్ జాతీయ సలహాదారుడు జాన్ బోల్టన్ను హత్య చేయడానికి కుట్రలు పన్నుతోందని అమెరికా ఆరోపించింది. గతేడాది ఫిబ్రవరిలో ట్రంప్ మరోమారు ఇదే అంశంపై ఇరాన్పై విరుచుకుపడ్డారు. ఒకవేళ బోల్టన్ను హత్య చేయాలని కుట్రలు పనితే ఇరాన్ నామరూపాలు లేకుండా చేయాలని ఆదేశించారని చెప్పారు. ఇక ఇరాన్ భవిష్యత్తులో కోలుకోదన్నారు. ఇక ఇరాన్ నిరసనకారులు పిట్టల్లా రాలిపోవడంతో ట్రంప్ ఈ నెల 14న తన ట్రూత్ సోషల్ మీడియాలో ఇరాన్ ప్రజలకు త్వరలోనే సాయం అందిస్తామని ఓ పోస్ట్ పెట్టారు. దీంతో ఇంటర్నేషనల్ మీడియాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు మొదలయ్యాయి. టెహరాన్పై ట్రంప్ మిలిటరీ యాక్షన్కు దిగుతున్నట్లు ప్రచారాలు మొదలయ్యాయి. అదే సమయంలో ఆయన ప్రజలను వెంటనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడాలని, ప్రభుత్వ కార్యాలయాలను స్వాధీనం చేసుకోవాలని సూచించారు. మీ వెనుక నేనున్నా అన్ని చూసుకుంటానని హామీ ఇవ్వడంతో పరిస్థితులు చేదాటిపోయే పరిస్థితి ఏర్పడింది. ఖమేనీ ప్రభుత్వం భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిందేనని ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ క్రమంలో పరిస్థితులు శరవేగంగా మారిపోయాయి. వాషింగ్టన్లో కూర్చున్న ట్రంప్ ఇరాన్లో ప్రభుత్వాన్ని మార్చాలని గట్టి ప్రయత్నాలు మొదలెట్టాడు. వైట్ హౌస్ ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ రహస్యంగా ప్రవాసంలో ఉన్న ఇరానియన్ క్రౌన్ ప్రిన్స్ రెజా పహలావీతో భేటీ అయ్యారు. ఇరాన్లో జరుగుతున్న నిరసనలు, ప్రభుత్వ మార్పిడి గురించి చర్చించారన్న వార్తలొచ్చాయి. అయితే పహ్లావి మాత్రం విట్కాఫ్తో తాను సమావేశం కాలేదని తర్వాత వివరణ ఇచ్చారు. అయితే ట్రంప్ సహచరుడు లిండ్సే గ్రహంతో భేటీ అయినట్లు ఆయన వీడియోను విడుదల చేశారు. ఇక ఇరాన్ మాత్రం తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి అమెరికాతో పాటు ఇజ్రాయెల్ కుట్రలు పన్నుతోందని, నిరసన వెనుక ట్రంప్, నెతన్యాహు హస్తముందని ఆరోపించింది. ఇదిలా ఉంటే ట్రంప్ బుధవారం నాడు మీడియాతో మాట్లాడుతూ ఇరాన్ ఉరిశిక్షలు నిలిపివేసిందని చెప్పారు. అయితే ట్రంప్ను వెంటనే ఇరాన్పై మిలిటరీ పంపొద్దని ఆయన సలహాదారులు వారించారన్న వార్తలొచ్చాయి. అయినా ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం మాత్రం కొనసాగుతోంది. ఇరాన్ ట్రంప్ అంతు చూస్తామని హెచ్చరిస్తే, ట్రంప్ అరెస్టు చేసిన నిరసనకారులను ఉరితీస్తే మిలిటరీని దించుతారని బెదిరిస్తున్నాడు. మరి ఈ మాటల యుద్ధం ఎంతవరకు కొనసాగుతుందో ప్రభుత్వానికి సస్పెన్స్గా మారిపోయింది.